రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ స్వీకరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు విడుదల చేసిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. 1వ తారీఖు నుండి దశలవారీ ఆందోళనలో భాగంగా ఇవాళ కడప జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లకు, జిల్లా రిజిస్ట్రార్కు, డిఐజీ గారికి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటగా కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని గత నెల 23వ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించుకొని ఆ ఆమోదం ప్రకారం 396 జీవోను విడుదల చేయడం జరిగింది. అన్ని శాఖలను ప్రైవేటు పరం చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాఖలు ప్రభుత్వ రంగంలో ఏవి కొనసాగుతాయో ప్రభుత్వానికే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎంతైతే 5,58,00,000 పైబడి ఉందో వారందరికీ సంపదను సృష్టించి వారందరినీ ఆర్థికంగా మంచి స్థాయిలో చూస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వనరులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం అనేది దుర్మార్గం అని చెప్పేసి మేము దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ శాఖ అయినా రిజిస్ట్రేషన్ చేసేదానికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తే అంతకంటే మూర్ఖత్వం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఆస్తుల భద్రత, ధన మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవస్థ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరిస్తే ఆన్లైన్ సిస్టంలో ఉన్నటువంటివి, డిజిటలైజేషన్ సిస్టంలో ఉండేటువంటివి ప్రజల ఆస్తులకు ఏమాత్రం భద్రత కల్పించాలని చెప్పేసి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిందని ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొంది ఇప్పుడు అదే విధానాన్ని నువ్వు కొనసాగించడమే కాకుండా రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేటువంటి దశలో ప్రయాణం చేస్తూ మీరున్నటువంటి పరిస్థితులలో ఈ శాఖ మీద ఆధారపడినటువంటి వేలాది మంది అంటే డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు, అట్లాగే అనేక రంగాలుగా పనిచేసేటువంటి దాదాపు 1,00,000 పైబడి జనాభా 1,00,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉంటే వాళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఇవాళ వాళ్ళందరినీ వీధుల్లోకి నెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఎవడైనా కానీ చెబితే వినాలి, నీకు తెలియకపోతే తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునేటువంటి ఇదిలో లేదు. తనకు మాత్రం ఆదాయం తప్ప ఇంకొకటి ఆచరణ చేయకూడదు అనేటువంటి నియమంలో పరిపాలిస్తూ ఉన్నట్టుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 3,60,000 కోట్లు అప్పు చేశావు. మరి ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం ఏమవుతా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంకొక శాఖ మాత్రమే ఉంది. ట్రాన్స్పోర్ట్ ప్రైవేటీకరణ చేశావు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశావు, అట్లాగే పోర్టులు ప్రైవేటీకరణ చేశావు, మున్సిపాలిటీని ప్రైవేటీకరణ చేశావు, అన్ని రంగాలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేశావు. ఇంకా చేయాల్సింది ఎక్సైజ్ శాఖను కూడా ప్రైవేట్ పరం చేయి. అది చేసిన తర్వాత ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క జిందాల్కో లేకపోతే ఒక్కొక్క ఆదానికో, ఒక్కొక్క అంబానీకో, ఒక్కొక్క రిలయన్స్ వాడికో ఒక్కొక్క మంత్రిత్వ శాఖను అమ్మేసి చివరికి వీళ్ళందరికీ సంబంధించినటువంటి అధిష్టానం అనేటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని కూడా ఆదానికి అమ్మేస్తే ఆయన అక్కడి నుండి పరిపాలన చేస్తాడని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అన్నీ అమ్ముకున్నాక నువ్వెందుకు, నీ మంత్రివర్గం ఎందుకు, నీ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా జీవనాధారం పోగొట్టేటువంటి ఇదిలో సంపద సృష్టిస్తానని చెప్తా ఉన్నావు, సంపదనంతా అమ్ముకుంటా ఉన్నావు. ఇదేంది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకోసం అనేసి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ,
ఆపాల్సిందే. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు తక్షణం దాంట్ను ఉపసంహరించుకోవాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే 14వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వేలాదిగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్ల సహాయకులు, ఆస్తుల యొక్క భద్రత కోరుకునేటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.